లోకేష్ ధనదాహంతో విజయ డైరీ అన్యాక్రాంతం. హెరిటేజ్ కోసం నాశనం చేసే కుట్ర. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్ని నాని. ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు. పాలమూరు నీళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. కృష్ణా జలాల్లో హక్కులను సాధిస్తామన్న జూపల్లి. అధికారం ఉన్నప్పుడు ఏనాడు ప్రజల్లోకి రాలేదు. డిఎస్సీపై చర్చకు పిలిస్తే తోక ముడిచారు. జగన్ పై మంత్రి సుభాష్ తీవ్ర విమర్శలు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూసుకువెళ్తోంది. గంజాయి బ్యాచ్ తో జగన్ అరాచకాలు. డిఎస్సీపై ధర్నాలు సిగ్గుచేటన్న అరవింద్ బాబు. కక్షపూరితంగా తనను అరెస్ట్ చేశారు. రేవంత్ ఆదేశాలతో స్టేషన్లో బంధించారు. సాయన్న విగ్రహం పునఃప్రతిష్ఠించాలన్న గువ్వల. ఆముదాల వలసలో ఉద్రిక్తత. పోలీసులు అదుపులో 2 వైసీపీ నేతలు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో విచారణ. ఏలూరు ఉప్పుటేరులో ఆక్రమణల తొలగింపు. భారీగా మోహరించిన పోలీస్ రెవెన్యూ సిబ్బంది. హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణల తొలగింపు ప్రారంభం. మడకసిర కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ కేసు. ప్రధాన నిందితుడి అరెస్ట్. 30 లక్షల నగదు స్వాధీనం. అల్లూరి జిల్లా పాడేరులో ఉద్రిక్తత. బస్సులను అడ్డుకున్న గిరిజనులు. పోలీసులు ఆదివాసీలకు మధ్య తోపులాట. హైదరాబాద్ బంజారాహిల్స్ లో అగ్ని ప్రమాదం. రోడ్ నంబర్ 10 లోని బిల్డింగ్ సెల్లార్లో మంటలు. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. శ్రీశైలంలో 2వ రోజు వరుణయాగం. వర్షాలు కురవాలని ప్రత్యేక హోమాలు. ఈ నెల 11 వరకు ఆర్జిత సేవల నిలుపుదల. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 30 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద. ఇన్ఫ్లో 2,32,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులు. తుంగభద్ర డ్యాం కు వరద నీరు. ఇన్ఫ్లో 41,802 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1,623 అడుగులు. నాగార్జున సాగర్ డ్యాం కి పెరిగిన వరద. ఇన్ఫ్లో 98,344 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి నిల్వ 140 టీఎంసీలు. బయటకొస్తే అరాచకం. డిఎస్సీపై అనవసర రాద్ధాంతం. జగన్ పై చంద్రబాబు విమర్శలు. రైతుల్ని రెచ్చగొడుతున్నారని మండిపాటు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం. అధికారమే లక్ష్యంగా కార్యాచరణ. మండల స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం. విరూపాక్షి సోదరుడు శ్రీరాములు అరెస్ట్. టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారని ఆరోపణలు. రిమాండ్కు తరలించిన పోలీసులు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం. జహీరాబాద్ దగ్గర ఏసీ బోగీలో దట్టమైన పొగ. బ్యాటరీలో సమస్య వచ్చినట్లు గుర్తింపు. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై అమెరికా విమర్శలకు భారత్ కౌంటర్. అమెరికా అభ్యంతరాలపై విదేశాంగ శాఖ ఆగ్రహం. భారత్ అంతర్గత వ్యవహారంలో తలదూర్చొద్దని హితవు.